నా పేరు రమావత్ శ్రీరామ్ నాయక్, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్ననే అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో గిరిజనులకు సంబంధించి, గిరిజనుల అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి కేటాయింపులు, వాటికి సంబంధించి ఎలా ఉన్నాయని పరిశీలించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడో బడ్జెట్ ఇది. ఈ 3 బడ్జెట్లలో గిరిజనులకు సంబంధించి కేటాయింపులు ఎంత చేశారు, ఎంత ఖర్చు చేశారు అనేది పరిశీలిస్తే గత 3 సంవత్సరాలుగా కేటాయింపులు సంబంధించి కేటాయింపులు చేస్తున్నా కూడా ఖర్చు 15-20% కంటే ఎక్కువ ఖర్చు చేయట్లేదు అనేది మొత్తం బడ్జెట్లను పరిశీలిస్తే అర్థమవుతా ఉంది. ఎందుకని ఇంత బలహీనమైన బడ్జెట్ని గత నా 25 ఏళ్ల గిరిజన ఉద్యమాల్లో పనిచేసిన అనుభవం ఉన్నవాడిగా ఇంత బలహీనమైన బడ్జెట్టు, ఇంత గిరిజనులకు అన్యాయం చేసిన బడ్జెట్టు ఏ ప్రభుత్వంలో జరగలేదు. గత 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాక ముందు ఎన్నికల మేనిఫెస్టోలో కానీ, చెవెళ్ల డిక్లరేషన్లో గిరిజనులకు, దళితులకు 15 రకాల హామీలు అమలు చేస్తామని హామీ ఇచ్చింది. గ్యారంటీ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారిని తీసుకొచ్చి హామీ ఇచ్చింది. ఈ హామీ ఇవ్వడం వల్ల గిరిజనులు కూడా నమ్మారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే మంచి పాలన చేస్తుంది, అభివృద్ధికి దోహదపడుతుందనే పద్ధతుల్లో నమ్మి దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులు గణనీయంగా ఉన్నటువంటి వర్గాలు, ఎస్టీ నియోజకవర్గాల్లో గణనీయమైన మెజారిటీ, ఎక్కువ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవడానికి దోహదపడింది. ఎందుకని? గ్యారంటీలు నమ్మి గిరిజనులకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేస్తుందని. కానీ ఈ 3 సంవత్సరాల బడ్జెట్లో 15 రకాల హామీల్లో ఏ ఒక్క హామీని కూడా ఈ బడ్జెట్లో నిధులు కేటాయించలేదు, అమలు చేయలేదు. సరే, ఈ అమలు చేయడం, అమలు చేయకపోవడం ఎంత తర్వాత మాట్లాడదాం. అసలు ఈ బడ్జెట్లో ఎంత కేటాయింపులు చేశారు అని చూస్తే సహజంగా గిరిజనులకి 2 రకాల బడ్జెట్లు ఉంటాయి. ఒకటి గిరిజన సంక్షేమానికి, గిరిజన శాఖకు కేటాయించే బడ్జెట్. రెండోది అన్ని శాఖల్లో గిరిజన జనాభా నిష్పత్తి ప్రకారం కేటాయించే నిధులు. వీటినే గిరిజన సప్లాను, కొత్త పదము గిరిజన స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అనే పేరుతో 2 బడ్జెట్లు ఉంటాయి. ఈ 2 బడ్జెట్లు కలిపి ఈ ఏడాది 18,000 కోట్లు కేటాయించారు. ఈ 18,000 కోట్లలో గిరిజన సంక్షేమానికి 7,937 కోట్లు కేటాయించారు. ఈ వాస్తవంగా ఈ గిరిజన సంక్షేమానికి ఆ శాఖలో కేటాయించే నిధులు మాత్రమే ఖర్చు అవుతుంటాయి. మిగిలిన గిరిజన సప్లాన్ ఆయా శాఖల్లో కేటాయించే నిధులు మాత్రం గిరిజనులకు ఖర్చు చేస్తారా చేయరా అనేది అది అకౌంటబిలిటీ ఉండదు. చట్టం ఉంది, సప్లాన్ చట్టం ఉన్నా కూడా గిరిజనుల అభివృద్ధికే ఖర్చు చేయాలని నిబంధనలు, చట్టం ఉన్నా కూడా ఖర్చు చేసే పరిస్థితి లేదు. అన్ని దొంగలే, ఖర్చు చేయకపోయినా ఖర్చు చేసినట్టు దొంగ లెక్కలు రాసి ఆయా శాఖలు చూపించి మోసాలకు పాల్పడుతుంటారు, అంకెల్ గారిడికి పాల్పడుతున్నారు. వాస్తవంగా ఖర్చు అయ్యే బడ్జెట్ ఎక్కడ ఖర్చు అవుతుంది గిరిజనుల కంటే గిరిజన సంక్షేమానికి, గిరిజన శాఖకు కేటాయించే బడ్జెట్లో మాత్రమే ఖర్చు అవుతుంటాయి. ఈసారి కానీ ఈ బడ్జెట్లో ఎటువంటి ఆశ్చర్యకరం ఏంటంటే గిరిజన శాఖ కేటాయించే నిధులు కూడా గత 3 సంవత్సరాల బడ్జెట్ని పరిశీలిస్తే 1,000 కోట్ల రూపాయలు కేటాయింపులు చేసిన 15-20% కంటే ఖర్చు కావట్లేదు. ఉదాహరణకి 2024-25లో 3,800 కోట్లు కేటాయిస్తే 1,600 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. 2025-26 బడ్జెట్ గత బడ్జెట్లో 6,800 కోట్లు కేటాయిస్తే 2,200 కోట్లు ఖర్చు చేసింది. అంటే గత ఈ బడ్జెట్ కాకుండా గత రెండు బడ్జెట్లలో పరిశీలిస్తే 10,118 కోట్ల రూపాయలు కేటాయిస్తే కేవలం 3,700 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్టు లెక్కలున్నాయి. మిగిలిన 6,000 కోట్ల రూపాయలు దారి మళ్లించి లూటీ చేసింది ఈ ప్రభుత్వం. ఉదాహరణకు గత బడ్జెట్లో గిరిజనులకి దశాబ్దాలుగా రుణాలు, గిరిజన యువతకు ప్రోత్సహించేందుకు రుణాలు ఇచ్చే ట్రైకార్ సంస్థకు గత బడ్జెట్ 2024లో 300 కోట్లు, 25లో 300 కోట్లు కేటాయిస్తే ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. అసలు యాక్షన్ ప్లానే లేదు. గత 3 సంవత్సరాలుగా యాక్షన్ ప్లానే ఇవ్వట్లేదు. ఖర్చే లేదు. రాజీవ్ యువ వికాసం పేరుతో 360 కోట్ల రూపాయలు గత బడ్జెట్లో కేటాయిస్తే ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు.
అదేవిధంగా గిరిజన ప్రైవేటు హోటల్స్లోను ఇక్కడ ప్రైవేట్ రంగాల్లో ఎక్కడైనా ఉపాధి పొందేందుకు గిరిజన పిల్లలకు స్కిల్ డెవలప్మెంట్ పేరుతో గత బడ్జెట్లో 50 కోట్లు ఈ అంటే ఈ 2025-26 బడ్జెట్లో 75 కోట్లు కేటాయిస్తే ఒక్కరికి కూడా స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వలేదు. మరి ఆ నిధులు ఎటుపోయినట్టు, ఎక్కడ డైవర్ట్ చేశారు? అదేవిధంగా ఐటీడీఏ ప్రాంతాల్లో రోడ్లు వేయడానికి గిరిజన గూడాలు తండాలు వీటన్నిటిలో రోడ్లు, సీసీ రోడ్లు, అదేవిధంగా బీటీ రోడ్లు, గిరిజనుల్లో అత్యంత వెనుకబడిన గిరిజన ఆవాసాల్లో ఆదివాసీ ఆవాసాల్లో రోడ్లు వేయడానికి మొత్తం కలిపి గత బడ్జెట్లో 600 కోట్ల రూపాయలు కేటాయిస్తే రాష్ట్ర ఏజెన్సీ ఏరియా రాష్ట్రంలో ఉన్న గిరిజన గూడాలు తండాలు అన్ని పరిశీలిస్తే భూతద్దం పెట్టినా కూడా ఒక్క రోడ్డు వేయలేదు. మరి 600 కోట్ల రూపాయలు ఎటు పోయినాయి గత బడ్జెట్లో? అంటే ఈ ప్రభుత్వం కేటాయించిన డబ్బులను దాదాపు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయని పద్దులు ఉన్నాయంటే ఆశ్చర్యం వేస్తుంది. ఈ బడ్జెట్ కేవలం ఈ ప్రభుత్వం కేటాయింపులు మాత్రమే చూపి గిరిజనులకి బాగా కేటాయించాం, గణనీయంగా కేటాయించాం, గొప్పగా కేటాయించామని చెప్పి ఈరోజు గిరిజనుల్ని మోసం చేసే పరిస్థితి ఈరోజు వస్తుంది. కాంగ్రెస్ పార్టీ పాల్పడతా ఉంది. కనీసం ఈ బడ్జెట్లో అయినా 3వ సంవత్సరం బడ్జెట్ మరి గిరిజనులకు ఇచ్చిన హామీలైనా ఒక్క హామీకైనా నిధులు కేటాయిస్తారు. ఉదాహరణకు గిరిజన గూడాలు తండాల గ్రామ పంచాయతీలకు ప్రతి ఏటా సమ్మక్క సారక్క పథకం పేరుతో 25 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. ఈ బడ్జెట్లో ఒక్క రూపాయి లేదు. అదేవిధంగా అంబేద్కర్ పేరుతో ప్రతి గిరిజన కుటుంబానికి 12 లక్షల రూపాయలు గిరిజన బంధు లాంటిది 12 లక్షల రూపాయలు ప్రతి కుటుంబంలో గిరిజన కుటుంబంలో ఇస్తామన్నారు. ఈ బడ్జెట్లో ఒక్క రూపాయి లేదు. అదేవిధంగా మైదాన ప్రాంత గిరిజనుల అభివృద్ధికి ఐటీడీఏలు 5 ఐటీడీఏలను ఏర్పాటు చేస్తాం. ప్రతి ఐటీడీఏకి ఒక్కొక్క ఐటీడీఏకి 500 కోట్లు కేటాయిస్తామన్నారు. ఈ బడ్జెట్లో ఐటీడీఏ ఊసే లేదు. మైదాన ప్రాంతంలో ఐటీడీఏలు ఏర్పాటు చేసే ఊసే లేదు. 500 కోట్లు ఎక్కడివి? అంటే మొత్తం 5 ఐటీడీఏలకు 2500 కోట్లు బడ్జెట్లో కేటాయిస్తామన్నారు. లేదు, ఒక్క రూపాయి కేటాయించలేదు. అదేవిధంగా ఈ మన విద్యార్థుల పేరుతో 10వ తరగతి పాస్ అయితే 10,000 రూపాయలు, ఇంటర్ పాస్ అయితే 15,000 రూపాయలు, డిగ్రీ పాస్ అయితే 25,000, ఆ పైన 1,00,000, మొత్తం పీజీ ఎంఫిల్ చేస్తే 5 లక్షలు బడ్జెట్లో కేటాయిస్తామన్నారు. ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. అంటే ఈ ప్రభుత్వం మరి గిరిజనులకు ఇచ్చిన వాగ్దానాలు ఎందుకు మీరు కనీసం 3వ ఏడాదైనా అమలు చేస్తుందని గిరిజనులు 40 లక్షల మంది గిరిజనులు ఎదురు చూశారు. ఒక్క హామీకి కూడా నిధులు కేటాయించలేదు మీరు. అంటే ఈ ప్రభుత్వం కేవలం గిరిజనుల్ని దగా చేసింది. ఈ బడ్జెట్లో గిరిజనులకు ద్రోహం చేసింది అనేది బడ్జెట్ మొత్తం పరిశీలిస్తే అర్థమవుతా ఉంది. గిరిజన సప్లాన్ పేరుతో కేటాయించే నిధులు వేల కోట్ల రూపాయలు కూడా అన్ని దారి మలుతున్నాయి. వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ల ప్రయోజనాలు మొత్తం బడ్జెట్లో పరిశీలిస్తే గత బడ్జెట్లో కూడా కాంట్రాక్టర్లు, ఉదాహరణకి ప్రభుత్వంలో మంత్రులుగా ఉండి బినామీ పేర్లతో కాంట్రాక్టర్లు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు, కాల్వలు, ఈ కాంట్రాక్టర్లు చేస్తున్నటువంటి బినామీ మంత్రులు వేల కోట్ల రూపాయలు బిల్లుల రూపంలో చెల్లించుకున్నారు అనేది గత 2 సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం. రెండోది, ఇతర రాష్ట్రాల్లో కర్ణాటక, మహారాష్ట్ర, బీహారు, రేపు జరగబోయే కేరళ ఎన్నికల్లో వేల కోట్ల రూపాయలు తెలంగాణ బడ్జెట్లో నుంచి దోపిడీ చేసి ఆ రాష్ట్రాల్లో ఖర్చు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఈరోజు ప్రచారం జరుగుతుంది. వాస్తవమే అనిపిస్తుంది. ఇది ఎస్సీలకి ఎస్టీలకి రాజ్యాంగబద్ధంగా కేటాయింపులు చేసి రాజ్యాంగబద్ధంగా ఖర్చు చేయాల్సినటువంటి ఈ ప్రభుత్వం నిధులన్నింటినీ లూటీ చేసి దారి మళ్లించే పరిస్థితి వస్తా ఉన్నది. ఇదే ఈ రాష్ట్ర ప్రభుత్వమే, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వమే కాదు, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా మొన్న కేంద్ర బడ్జెట్ రిలీజ్ చేసింది. ఆ బడ్జెట్లో కూడా గిరిజనులకు ఏమీ లేదు. గత 12 సంవత్సరాల బీజేపీ పరిపాలనలో ఒక్క గిరిజనులకి అభివృద్ధికి ఒక్క కొత్త పథకం కూడా తీసుకురాలేదు. మరి ఎందుకు అంటే పైగా గిరిజనుల అభివృద్ధికి సంక్షేమానికి ఒక్క పథకం కూడా తీసుకురాగా గిరిజన రాజ్యాంగంలో ఉన్నటువంటి గిరిజన హక్కులన్నింటినీ కాలు రాస్తూ అడవుల్లో ఉన్నటువంటి ఆదివాసీ గిరిజనుల హక్కుల్ని మొత్తం కాలరాస్తూ 170 పీసా చట్టాలని మొత్తం కాలరాస్తూ ఇప్పుడు అడవుల్ని ప్రైవేట్ పరం చేసే పరిస్థితి. ఈరోజు అడవులన్నింటినీ అంబానీ అదానీ లాంటి వాటికి ఈరోజు దోచిపెట్టే పరిస్థితి. అడవుల్లో ఉన్నటువంటి ఖనిజాలు విలువైనటువంటి సంపదని కార్పొరేట్లకు దారాదత్తం చేసే పరిస్థితి వస్తూ ఉంది. అంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2 గిరిజనుల అభివృద్ధికి
ఏమాత్రం దోహదం చేయకుండా ఈరోజు గిరిజన ప్రయోజనాల్ని పూర్తిగా కాలరాస్తూ ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. వీటి మీద అన్ని గిరిజన సంఘాలని, రాబోయే కాలంలో కలిసి వచ్చే గిరిజన సంఘాలని, గిరిజనులకు జరుగుతున్నటువంటి ఈ బడ్జెట్లో జరుగుతున్నటువంటి మోసాలకి, గిరిజనులకు నిధుల్ని దారి మళ్లిస్తూ వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన గిరిజన నిధుల్ని ఈరోజు లూటీ చేస్తున్న దానికి వ్యతిరేకంగా రాబోయే కాలంలో తెలంగాణ గిరిజన సంఘంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి మేము సిద్ధమవుతామని తెలియజేస్తూ సెలవు.